మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు కురుక్షేత్రం గురించి సంఘటన తెలుసుకుందాం. అసలు కురుక్షేత్రం అంటే ఏంది, అసలు ఆ పేరు ఎట్లా వచ్చింది అనేటువంటి తెలుసుకుందాం. అయితే ఆకాశ మార్గాన వెళ్తున్నటువంటి ఇంద్రుడు, దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు ఒకసారి భూలోకం పైన రావడం జరిగింది. అయితే భూమిపైన వెళ్తూ ఒక స్థలం లోపల కురు మహారాజు, మరి చక్రవర్తి, కురు చక్రవర్తి అంటాం, ఆయన పొలము దున్నుతూ ఉన్నాడు, ఎడ్లతోటి పొలం దున్నుతున్నాడు. అయితే ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు, ఈ చక్రవర్తి ఏంటి పొలం దున్నడం ఏంది అని. అయితే నేరుగా ఆ కురుమహారాజు దగ్గరికి వచ్చి, చక్రవర్తి, కురుమహారాజా, నువ్వు చక్రవర్తివి, ఇట్లా పొలం ఎందుకు దున్నుతున్నావు అని ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ కురుమహారాజు, దేవేంద్రుడే నా దగ్గరికి వచ్చి అడుగుతుండు కాబట్టి చాలా సంతోషపడ్డాడు, దేవలోక అధిపతి నా దగ్గరికి రావడం ఏంటి అని. అప్పుడు చెప్పాడన్నట్టు, నేను చక్రవర్తిని, రాజును కావచ్చు, కానీ నేను ఇక్కడ ఈ స్థలం లోపల ఒక యాగము చేయదలుచుకున్నాను. ఆ యాగం ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం. పరశురాముడు శమంతక పంచకంతో పవిత్రీకరించినటువంటి స్థలం ఇది. అందుకొరకని ఈ స్థలం లోపల ఒక యాగం చేస్తూ, ఆ యాగ ఫలితం ఏంటంటే ఈ యొక్క స్థలం లోపల యాగం తర్వాత ఈ స్థలంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికే వెళ్తారు అనేటువంటిది ఉద్దేశాన్ని మరి ఇంద్రుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యంతో, అసలు స్వర్గము నరకము అంటే మనిషి యొక్క పాప పుణ్య కర్మల ఆధారంగా స్వర్గానికి వెళ్ళడం అనేటువంటిది. ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో వాళ్ళే కదా స్వర్గానికి వెళ్ళాల్సింది. నీవు కేవలం ఇక్కడ స్థలంలో జన్మించినంత మాత్రాన మరి స్వర్గం కంటే అది ఎట్లా ఉంటుంది అంటే, అప్పుడు కురు మహారాజు చెప్పాడు దేవేంద్రుడితో ఏమనంటే, రాజా, ఇంద్ర మహారాజా, మీకు తెలియంది ఏంది, మీరు మాత్రం కేవలం జన్మ ఆధారంగా స్వర్గాన్ని అవలంబిస్తుండ్రు కదా, స్వర్గాన్ని అనుభవిస్తుండ్రు కదా, స్వర్గంలో ఉంటుండ్రు కదా, మరి మా మానవులకు ఎందుకు సాధ్యం కాదు. అందుకొరకని ఈ పొలము దున్ని యాగం చేస్తానని తన పని, ఇంద్రుని మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు చాలా కోపోద్రిక్తుడై కోపంతో దేవేంద్రలోకం వెళ్ళడం జరిగింది. ఇంద్రలోకం వెళ్ళి అక్కడ సభలోపట అందరి ముందు ఉంచాడన్నట్టు. అప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పారు, మరి రాజా, ఎప్పుడు కూడా కేవలం జన్మ వల్లనే స్వర్గం అనేటువంటిది రాకూడదు, దీనికి మీరే పరిష్కారం చెప్పాలా. దానికి మా ఉపాయం ఏంటంటే మరణం వల్లనే, అక్కడ మరణించిన వాళ్ళ వల్లనే మరి ఆ స్వర్గం అనేటువంటిది లభించాలని చెప్పానంటే ఇంద్రుడు నేరుగా మళ్ళీ కురుమహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చేసి, ఇది సరైన పద్ధతి కాదు, ఈ స్థలం లోపల మరి మరణించిన వారే అని చెప్పబోతాడు అన్నట్టు. జన్మ వలన మరి ఇది కాదు, పాప పుణ్యకర్మల వల్లనే మరి స్వర్గము లభించాలి అని చెప్పబోతుంటాడు. అప్పుడు కురుమహారాజు వెంటనే ఏమంటాడంటే, ఈ స్థలం లోపల ఎవరైతే మరణిస్తారో మరి ఆ విధంగా మరణించిన వాళ్ళకే స్వర్గం దక్కాలని యాగం చేస్తాను నేను అని చెప్పడం జరుగుతుంది. వెంటనే ఇంద్రుడు చాలా సంతోషపడతాడు, నీ మాటకు నేను చాలా సంతోషం అనిపించింది, నీవు ఇదే విధంగా ఈ పొలం దున్ని యాగం చెయ్యు. మరి ఈ స్థలం లోపల ఎవరైతే మరణిస్తారో, ఎవరైతే పుణ్యకర్మలు చేసి మరణిస్తారో వాళ్లకు ఖచ్చితంగా స్వర్గం లభిస్తుంది అని చెప్పాడు. అదేవిధంగా మరి ఈ స్థలం లోపల మరి నీవు ఈ మంచి కోరిక కోరావు, నేను జన్మ అన్నప్పుడు అది కాదని మరణము అని ఆలోచించి మరణించిన వారితే స్వర్గము లభిస్తుందని చెప్పావు. కాబట్టి నీ కోరిక ప్రకారము నీ పేరిట ఈ స్థలము కురుక్షేత్రము అని ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ కురు మహారాజు దున్నినటువంటి స్థలం లోపల మరి అది పవిత్రమైనటువంటి ప్రదేశం లోపల ఇంద్రుని కారణంగా, కురు మహారాజు కోరిన కారణంగా అక్కడ కురు పాండవ యుద్ధం జరిగింది. మరి పాండవులు పుణ్యకర్మలు చేసి పాండవ వంశమంతా కూడా పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. కాబట్టి అది పవిత్ర క్షేత్రము, కురు మహారాజు పేరిట కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది కురుక్షేత్రం సంబంధించిన కథ. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్.